ఒక భార్య, ఒక ఇల్లాలు తన జీవితం సార్థకం చేసుకోవాలంటే ఉద్యోగం చేయొచ్చు, చేయకపోవచ్చు. చేసినా చేయకపోయినా భార్యగా పార్వతీదేవి పరమేశ్వరుడిది అనుకూలమైన దాంపత్యం. అనుకూలంగా ఉండేవాళ్ళంట. ప్రతికూలం అనేది పార్వతీదేవికి తెలియదంట. ఒక భార్య ఒక భర్తకి ఎలా అనుకూలంగా ఉండాలంటే, అనుకూలంగా ఉండటం అంటే బానిసలుగా అని అనుకోవద్దు. అనుకూలంగా ఉండటం అంటే మేము బానిసలమా అని అనుకోవద్దు. కానీ ఈ రోజుల్లో అలానే అనుకుంటున్నారు. అనుకూలంగా ఉండటం అంటే మన సంసారాన్ని చక్కగా చేసుకుంటూ సుఖాలని అనుభవిస్తున్నాం కదా. భార్య అనుకూలంగా లేకపోయినా, భర్త అనుకూలంగా లేకపోయినా కాపురం ఏమవుతుందో చెప్పండి. వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, నేనే మారాలా, నువ్వు మారవా అనుకుంటారు. వీళ్ళ మాటలు విన్న పక్కింటోళ్ళు మారతారు, కానీ వీళ్ళు మాత్రం మారరు. పక్కింటోళ్ళు వీళ్ళ పుణ్యమా అంట, అంతకుముందు గొడవలు పడేవాళ్ళు, అంతకుముందు కొట్టుకొని తిట్టేవాళ్ళు కూడా వీళ్ళ గొడవలు విని వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటున్నారంట పక్కింటోళ్ళు. కానీ వీళ్ళు పంతాలతో పట్టుదలతో ఎప్పుడు కొట్టుకొని చస్తున్నారు. భర్త మారలేదని అనుకుందాము, నువ్వు మారొచ్చు కదా భార్యవి, ఇందులో ఏమన్నా ప్రమాదం ఉందా? అన్నిటికీ ఇగో ఇగో ఇగో, ప్రతి దానికి ఇగో. ఇక్కడ చివరికి మిగిలేది ఇగోనే. ఇద్దరూ సరిపోయారు, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆమెకి 2వ పెళ్ళి, వీడికి 3వ పెళ్ళి. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి శివుడు ఏం చేశాడంటే, శివుడు వనవాస విహారానికి బయలుదేరి పార్వతీదేవిని ఆట పట్టించాలని హంసగా మారాడంట. అప్పుడు పార్వతీదేవి కనిపెట్టి, మీరు అలా మారారా, నాకు తెలియదు అనుకుంటున్నారా అని పార్వతీదేవి అనుకొని మానస సరోవరంగా మారిందంట. నువ్వు హంసవైతే నేను హింసనవుతాను అని అనలేదంట. అనకుండా అందుకే పార్వతీ పరమేశ్వరులు అంటారు. అంత పద్ధతిగా, అంత అనుకూలమైన దాంపత్యం వాళ్ళది. పెళ్ళిళ్ళప్పుడు ఎవరైనా వస్తారు కదా, చూసి ఉంటారు పెద్దవాళ్ళని. భార్యాభర్తలు పెద్దవాళ్ళు కనుక ఎవరైనా వస్తే పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు, వచ్చి అక్షింతలు వేయండి అంటారు. ఆయన సరదాగా హంసగా మారిపోతే శివుడు ఆమె సరోవరంగా మారింది. హంసకు అనుకూలమైనది మానస సరోవరం. అప్పుడు ఆయన ఇంకోలా మారాడంట. కైలాసపతి యొక్క శివుడు కోకిలగా మారాడంట. కోకిల సరోవరంలో ఉండదు కదా. అప్పుడు పార్వతీదేవి మామిడి చిగురు కొమ్మగా మారిందంట. శివుడు అలా మారంగానే మారి, ఈ కొమ్మ మీద కూర్చొని పాడవయ్యా నీ పాటలో అని అనుకున్నదంట. ఎందుకంటే కోకిల పాడుతూ ఉంటుంది కదా, కూ కూ అని. మామిళ్ళ సిగుళ్ళ కోసం సిద్ధంగా ఉన్నాయ్యా నీకోసం, మామిడి చెట్టు సిగుళ్ళు వేసి సిద్ధంగా ఉన్నదయ్యా నీకోసం అని అన్నదంట. ఆకాశగంగని శిరస్సును ధరించిన శివుడు తుమ్మెదగా మారాడంట. అప్పుడు ఆ తల్లి మానస సరోవరంలో పద్మంలాగా మారిందంట. రావయ్యా, ఆహ్లాదించవయ్యా. ఏంటి, తుమ్మెద తేనెని ఆహ్లాదిస్తుంది, అది తెలుసు కదా అందరికీ. అది పద్మంలోనే ఉంటుంది, అది సంగతి. అందుకని తుమ్మెదగా శివుడు మారగానే పార్వతీదేవి పద్మంలాగా మారిందంట. మళ్ళీ ఇంకొక వేషం వేశాడంట శివుడు. రాజు అంటే కుబేరుడు, ధనాధిపతి అంటారు కుబేరుణ్ణి. కుబేరుడికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడు శివుడు. కుబేరుడు ఖచ్చితంగా శివుడి గుడి దగ్గరే ఉంటాడు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా ఉంటాడు. కుబేరుడికి శివకేశవులు ఇద్దరు కూడా కావాలి, కానీ తేడా ఉంది. శివుడి గుడి దగ్గర ఎందుకు ఉంటాడంటే, కుబేరుడికి శివుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అందుకనే ఉంటాడు. పొద్దున్నే అక్కడ చెయ్యి చాపటానికి శివుడి దగ్గర చెయ్యి చాపటానికి శివాలయం దగ్గర ఉంటాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే, అప్పులు వసూలు చేసుకోవడానికి వెళ్తాడంట. కుబేరుడికి వెంకటేశ్వర స్వామి అప్పు ఉన్నాడు కదా, అందుకు కుబేరుడికి ఇద్దరు కావాలి. తీసుకోవటానికి ఏమన్నా ఈయన కావాలి, అప్పులు వసూలు చేసుకోవటానికి ఏమన్నా ఆయన కావాలి. ఐశ్వర్యం కావాలంటే శివుడిని ఆశ్రయించాలి. ఈశ్వరుడిని ఐశ్వర్యం ఇస్తాడు. కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చేదేమన్నా శివుడు. అందుకనే ఆ కుబేరుడికి ఇష్టమైన చిలుకగా మారాడంట శివుడు. వెంటనే అమ్మవారు చిలుక పంజరంలో ఉంటుంది కదా, అందుకే పంజరం లాగా మారిందంట. ఎమ్మటే శివుడు చిలకగా మారంగానే అమ్మవారు పంజరంలాగా మారిందంట.
ఎలా మారిందండి ఇంత విచిత్రంగా? ఇంకో వేషం వేశాడంటండి మళ్ళీ ఈయన. సర్పాన్ని హారంగా ధరించే శివుడు ఉన్నట్టుండి నెమలిగా మారాడంట, అమ్మవారి ఇట్లా అవతారాలు మారుతుందని. అది విచిత్రం, వైవిధ్యం. సర్పం, నెమలి. సర్పానికి నెమలికి ఈ రెండు శత్రువులు. సర్పం కనపడితే నెమలి ఊరుకోదు, చీల్చి చెండాడేసిద్ది. కానీ సర్పాన్ని కంఠంలో ధరించిన వాడు, నెమలిగా మారిన వాడు ఆయన భగవంతుడు. నెమలిగా మారింది భగవంతుడు. నిత్యం స్మరిస్తే వైవిధ్యంగా మారిపోతాయి. శత్రుత్వాలు అనేవి ఉండవు అక్కడ. పులి, లేడి, ఏనుగు, సింహం, పాము, ఎలక అన్నీ స్నేహంగానే ఉంటాయంట అక్కడ. భగవంతుణ్ణి స్మరించాలి. కాకపోతే నెమలిగా మారాడు కదా. నెమలి సరోవరంలో ఉండదు, కొమ్మెక్కి కూర్చోదు. నెమలి పద్మాన్ని సేవించదు, ఏది సేవించదు కదా నెమలి. అందుచేత పర్వత శిఖరం, కొండ శిఖరం మీద శిఖరంగా పార్వతీదేవి పర్వత శిఖరం, కొండ శిఖరంగా మారిందంట అమ్మవారు. కొండ శిఖరం మీద నెమళ్ళు ఉంటాయి అంటే భర్త ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా ఈమె అవతారాన్ని మార్చేసుకుంది. ఇంట్లో స్త్రీ కాస్త ఈ రకంగా ఆలోచించగలిగితే సకల సంసారాలు బాగుంటాయి. కాబట్టి ఇంట్లో గొడవలు అనేది లేకుండా భార్యాభర్తలిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా తప్పులు ఒప్పులు తెలుసుకొని నేనంటే నేను అని పందాలు కాసుకోకుండా చక్కగా పార్వతీ పరమేశ్వరులాగా కలిసిమెలిసి ఉండండి. బాయ్.